నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది, ఇక నా రాజకీయం చూపిస్తా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అంటున్నట్టుగా, అంటే మాజీ ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి అంటున్నట్టుగా నేను పెట్టాను. నిజంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి ఒక వార్నింగ్ లాగా, లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ లాగా, అంటే నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందనే ఇన్ఫర్మేషను, అలాగే నా రాజకీయం చూపిస్తాను అనే వార్నింగు రెండు ఇస్తున్నట్టుగా ఈ టైటిల్లో నేను పెట్టాను. మరి అది ఎలా ఉంది, ఆ టైటిల్ ఈ వీడియోకి యాప్ట్గా ఉంటుందా లేదా అన్న విషయాన్ని వీడియో మొత్తం చూసి మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఇక విషయానికి వస్తే, నిజంగానే జగన్మోహన్ రెడ్డికి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందా అంటే స్టార్ట్ అయ్యిందనే చెప్పాలేమో. ఎందుకని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో సంఖ్యాబలం తగ్గిపోతుంది. అంటే మనం ఒక్కసారి వెనక్కి వెళదాం. 2019 ఎన్నికల టైంని మనం గుర్తు చేసుకుంటే కనుక ఆ పార్టీకి 23 మంది పార్లమెంటు సభ్యులు ఎన్నికయ్యారు. అంటే మన రాష్ట్రంలో ప్రజలు ఓట్లేసి పార్లమెంటుకి 23ని పంపించారు. అలాగే 151 మంది ఎమ్మెల్యేలని గెలిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 ఎమ్మెల్యేలని గెలిపించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఒక 2-3, అలాగే జనసేన పార్టీకి ఎన్నికైన ఆ ఒక్క ఎమ్మెల్యేని కూడా లాక్కున్నారు కదా. వాళ్ళతో కలుపుకుంటే ఎంతమంది అవుతారో కమెంట్ బాక్స్లో చెప్పండి, నేను చెప్పను. సో అయితే మొత్తం మీద వీళ్ళందరినీ, అంటే వాళ్ళకి అంత సంఖ్యాబలం అప్పట్లో ఉంది 2019లో. సో దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో 11 మంది, అంటే ఈ పార్లమెంటు సభ్యులు ఉండటం వల్ల కావచ్చు, లేకపోతే అక్కడ ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉండటం కావచ్చు, మొత్తం మీద 11 మంది రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేలాగా దోహదపడింది. మొత్తం మీద ఈ 23 అలాగే ఆ 11 మొత్తం చూసుకుంటే 34 మంది ఎంపీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో ఉన్నాయి. అంటే 34 మంది ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద ఉన్నారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 2024 మధ్య అతిపెద్ద 4వ రాజకీయ పార్టీగా కేంద్రంలో విరాజిల్లింది, రెపరెపలాడింది అని చెప్పొచ్చు. సో దాన్ని చూసుకుని జగన్మోహన్ రెడ్డి ఎంత రెచ్చిపోయారంటే అంత రెచ్చిపోయారు. అయితే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి దగ్గర రెచ్చిపోలేదు. ఏవో కాసిని పనులు చేయించుకోవడానికి, లేకపోతే బాబాయ్ మర్డర్ కేసు ఉంది కదా, దానికి సంబంధించి కాస్త తమ్ముడిని కాపాడుకోవడానికి మాత్రమే ఉపయోగించుకున్నారు తప్ప ఏ పోలవరానికో లేకపోతే ఏ అమరావతికో నిధులు తీసుకొచ్చే దాని దగ్గర వాడలేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. పైగా ఆంధ్రప్రదేశ్కి కేంద్రం మెడలు వంచైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పిన వ్యక్తి అక్కడికి వెళ్ళి మెడలు వంచి కాళ్ళు పట్టుకున్నాడే తప్ప వాళ్ళ మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకురాలేదు అని చెప్పేసి కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ఎగతాళి చేసింది. ఏది ఇంత సంఖ్యాబలం పెట్టుకొని, అంటే వీళ్ళొక పార్లమెంట్ సభ్యులు ఒక 23, రాజ్యసభ సభ్యులు ఒక 11 మంది, మొత్తం 34 మందిని పెట్టుకుని దేశవ్యాప్తంగా చూసుకుంటే 4వ అతిపెద్ద పార్టీగా కేంద్రంలో ఉండి కూడా స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి తీసుకురాలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇదొక పెద్ద మైనస్. అంటే అధికారంలో ఉన్నాం కదా, మనకి సంఖ్యాబలం ఉంది కదా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సర్కస్సులు చేసిందో, ఎన్ని డ్యాన్సులు ఆడిందో అందరం చూసాం. అంటే అవినీతి కార్యక్రమాలు ఎంత చేసింది, అక్రమాలు ఎంత చేసింది, దౌర్జన్యాలు ఎంత చేసింది అనేది మనం చూసాం. ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడిని కూడా స్కిల్ స్కామ్ అనే ఒక కేసు పెట్టి, అసలు అర్థం లేని సాక్ష్యాధారాలు లేని కేసు పెట్టి ఆయన్ని అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టింది. 53 రోజులు జైల్లో పెట్టినా కేంద్రం చూస్తూ ఉండిపోయింది తప్ప ఏమి చేయలేకపోయింది. ఎందుకని అంటే కేంద్రానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అవసరం ఉంది కాబట్టి. ఎందుకంటే ఆ స్థాయిలో సంఖ్యాబలం ఉంది. మరి వాళ్ళు ఏదైనా బిల్లు పెట్టకుండానే నేను మద్దతు ఇస్తాను, వాళ్ళు అడగకుండానే మద్దతు ఇచ్చిన సందర్భాలు జగన్మోహన్ రెడ్డివి అనేకం ఉన్నాయి. రాజ్యసభలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, కేంద్రం ఏ బిల్లు ప్రవేశపెట్టినా జగన్మోహన్ రెడ్డి జై కొట్టారే తప్ప నై కొట్టలేదు. నేనెప్పుడు దీనికి ఆమోదం అని అన్నారే తప్ప నేను ఆమోదించను ఈ బిల్లును నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏనాడు చెప్పింది లేదు. ఒక ఎన్ఆర్సీ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర బిల్లులు అవ్వచ్చు, సిఏఏ ఎన్ఆర్సీ బిల్లులు వచ్చాయి. వాటి కోసం కేంద్రం బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం ఎంపీలు అందరూ ఆ బిల్లును ఆమోదించారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం దానికి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళంతా. దీన్ని డబుల్ స్టాండ్ అంటారు కదా, 2 నాలుకల ధోరణి అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో అయితే డబుల్ స్టాండ్ అంటారు, తెలుగులో 2 నాలుకల ధోరణి అంటారు. ఎందుకని ఇలాంటి 2 నాలుకల ధోరణి అవలంబించారు అంటే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ 33 కేసులు ఉన్నాయి. సిబిఐ కేసులు, ఈడీ కేసులు, ఆ తర్వాత అటు బాబాయ్ కేసు ఒకటి ఉంది,
తమ్ముడిని రక్షించుకోవాలి, దాంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు వైఎస్ అవినాష్ రెడ్డి అని చెప్పేసి అనేక మార్లు సునీతారెడ్డే చెప్పింది, ఆమె ఆరోపించింది. సో కాబట్టి ఇలాంటివన్నీ బయటకు రాకుండా ఉండాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి సాగిల పడిపోయారు. కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి ఏపీకి నిధులు తీసుకురాలేకపోయారు. కేవలం బటన్ నొక్కుడు కార్యక్రమానికి అప్పులు తెచ్చి మాత్రమే వాడారు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ, జనసేన ఆరోపిస్తూనే ఉంటాయి. ఇప్పటికి కూడా వాళ్ళు చెప్పే మాట అదే, నిధులు తీసుకొచ్చారో అప్పులు చేసి వాటిని అంతా కూడా సంక్షేమ పథకాలకి పప్పు బెల్లాలు పంచిపెట్టినట్టు పంచిపెట్టారు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు. అయితే సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి మేము అభ్యంతరం తెలపడం లేదు, కానీ అభివృద్ధి కూడా రెండు పడవల్లాగా నడిపించాలి కదా, కానీ ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందులో ఫెయిల్ అయిందని చెప్పేసి అనేక మార్లు తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రశ్నించాయి. కానీ వైసీపీ నుంచి ఎటువంటి సమాధానం లేదనుకోండి. సో ఇక ప్రస్తుతం ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ రాజ్యసభలో సంఖ్య తగ్గిపోతుంది. రాజ్యసభలో సంఖ్య ఎంతకి తగ్గిపోతుందంటే 11 నుంచి 4కు వచ్చేస్తుంది. ఆల్రెడీ ఈ పార్లమెంట్లో సంఖ్య 2019లోనే తగ్గిపోయింది. 23 గతంలో గెలుచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 24కు వచ్చేసరికి 2024కు వచ్చేసరికి ఎంతకు వచ్చేసింది? 4కి వచ్చేసింది. అంటే రాజ్యసభలో 4, పార్లమెంట్లో 4, మొత్తం కలిపి 8 మందే. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద రాజకీయ పార్టీగా జాతీయ స్థాయిలో ఒకప్పుడు అంటే ఒక రేంజ్లో ఉన్న పార్టీ ఇప్పుడు కేవలం 8 మందికి వచ్చేస్తే పరిస్థితి ఏంటి? ఎవరైనా దేకుతారా వీళ్ళని? ఎవరైనా కనీసం మాట్లాడతారా? ఎవరైనా కనీసం సంప్రదిస్తారా? సో మొన్నటికి మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికలు వస్తే కేంద్రం నుంచి రాజ్నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పేసి కోరారు అని అంటే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతటి స్థాయిలో బలం ఉంది అని చెప్పేసి రాజ్యసభలో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు తాజాగా 7 అంటే మొత్తం 11 మందిలో 4కి మొత్తం 11 మందిలో 4 ఆ పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు, వదిలేసి వేరే పార్టీల్లో జాయిన్ అయ్యారు. ఇంకొక 3కి టైం అయిపోతుంది, అంటే వాళ్ళ కాల పరిమితి కంప్లీట్ అయిపోతుంది. రాజ్యసభలో ఒక పర్సన్కి 6 సంవత్సరాల టెన్యూర్ ఉంటుంది. సో 6 సంవత్సరాల టెన్యూర్ 3కి కంప్లీట్ అవుతుంది. ఆ 3 ఎవరు అంటే కనుక పరిమళత్వాన్ని ఒకరు, అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంకొకళ్ళు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, 3. మొత్తం 3కి కూడా టైం అయిపోతుంది. ఈ 3కి టైం అయిపోతుంది కదా, ఇంకొకళ్ళు ఎన్నుకోవచ్చులే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకొక 3 కొత్త వాళ్ళు వస్తారులే అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేల సంఖ్య లేదు కదా. సో కాబట్టి ఇక ఆ పరిస్థితి, కొత్త వాళ్ళు మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఇప్పుడల్లా వచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ 2029లో ఏమైనా ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే అప్పుడు వచ్చే అవకాశం ఉంటుందేమో, కానీ ఇప్పుడప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ అవకాశం లేనే లేదు. కాబట్టి ఇక కేంద్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం దూరం పెరగబోతోంది అనే మాట వాస్తవం. కానీ గతంలో చూసుకుంటే కనుక ఆ దూరం పెరగకుండా కాపాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విజయసాయిరెడ్డి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళలో విజయసాయిరెడ్డి కూడా ఒకరు. ఈయనైతే పదవికి కూడా రాజీనామా చేశారు ఏకంగా. అంటే ఒక మోపిదేవి వెంకటరమణ కావచ్చు, బీదా మస్తాన్ రావు కావచ్చు, ఆర్ కృష్ణయ్య కావచ్చు, వీళ్ళు 3 వేరే పార్టీలోకి వెళ్ళారు. బీదా మస్తాన్ రావు అండ్ మోపిదేవి వెంకటరమణ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే ఆర్ కృష్ణయ్య బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ ఇక్కడ విజయసాయిరెడ్డి మాత్రం అసలు ఏ పార్టీలోకి వెళ్లకుండా తన పదవికి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అంటే రాజ్యసభ పదవికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండింటికి రాజీనామా చేసేశారు. దూరంగా ఉన్నారు రాజకీయాలకి. అంటే ఏ పార్టీకి సపోర్ట్ చేయటం లేదు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయటం లేదు. అయితే విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళటం జగన్మోహన్ రెడ్డి నెత్తిన ఒక పెద్ద బండ పడ్డట్టు అయింది. సో అలా జగన్మోహన్ రెడ్డిని విజయసాయిరెడ్డి వదిలేసి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి అంటారు రాజకీయ విశ్లేషకులంతా కూడా. పాలిటిక్స్ పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అవగాహన ఉన్న ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డికి విజయసాయిరెడ్డికి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఆ కోల్డ్ వార్లో సజ్జలది పైచేయి అయింది, విజయసాయిరెడ్డి దూరం అయిపోయారు జగన్కి దగ్గర అయ్యారు సజ్జల. అందుకనే విజయసాయి పార్టీకి కూడా రాజీనామా చేసేశారు, ఇంకా మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళే అవకాశం లేదు అని అంటున్నారు. అయితే 2019కి 2014కి మధ్యలో విజయసాయిరెడ్డి కేంద్ర పెద్దలకి జగన్మోహన్ రెడ్డికి మధ్య వారధిలా ఎలా పనిచేశారు అనేది చెప్పుకోదగ్గ అంశం. ఆనాడు విజయసాయిరెడ్డి చేసిన లైజనింగ్ 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత ఉపయోగపడింది అన్నది రాజకీయంగా అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిందే. పిఎంఓలో విజయసాయిరెడ్డి ఎన్నిసార్లు ఎంటర్ అయ్యారు, ఎన్నిసార్లు అపాయింట్మెంట్ తీసుకున్నారు, ఎన్నిసార్లు ప్రధానమంత్రిని కలిశారు. ప్రధానమంత్రి కూడా ఒకానొక సందర్భంలో నడిచి వెళ్తూ పార్లమెంటు లాబీలో విజయసాయిరెడ్డిని పిలిచి మరీ భుజం తట్టి బాగున్నావా అని చెప్పి పలకరించిన వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి.
కాబట్టి విజయసాయిరెడ్డి లాంటి ఒక నాయకుడిని కేంద్రంలో లైజనింగ్ చేసి అటు పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఒక వారధిలా ఉండగలిగిన ఒక వ్యక్తిని పోగొట్టుకున్నారు అనంటే అది జగన్మోహన్ రెడ్డి దురదృష్టం అనే చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కానీ మళ్ళీ విజయసాయిరెడ్డి లాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డికి దొరుకుతాడని కూడా చెప్పలేం. సో కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలోనూ సంఖ్యాబలం తగ్గిపోతోంది, అటు పార్లమెంట్లోనూ తగ్గింది. కాబట్టి ఇక్కడ అసెంబ్లీలో చూసుకుంటే అసలు లేదు. ఉన్న 11 మంది జగన్మోహన్ రెడ్డితో కలుపుకొని 11 మంది, జగన్మోహన్ రెడ్డి రారు, ఆ ఎమ్మెల్యేలు రారు. ఇకపోతే శాసన మండలిలో కాస్త బలం ఉంది ప్రస్తుతానికి. ఆ శాసన మండలిలో బలం ఉంది కాబట్టే ఆ శాసన మండలికి కూడా జగన్మోహన్ రెడ్డి తన సభ్యుల్ని పంపిస్తున్నారు. ఒకవేళ తక్కువ ఉంటే అక్కడ కూడా పంపించేవాళ్ళు కాదేమో. ప్రజల సమస్యలని ఒక్క సభలోనైనా వినపడేలాగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే అది శాసన మండలే. సో కాబట్టి ఇక్కడ కూడా తగ్గిపోతే మరి ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియదు. సో ప్రస్తుతానికైతే శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 33 మందో 34 మందో ఉన్నారు. మొన్న ఈ మధ్య ఒక 7 ఆ పార్టీకి టాటా చెప్పేసి వెళ్ళిపోయారు. కర్రి పద్మశ్రీ, అలాగే మర్రి రాజశేఖరు, అలాగే బల్లి కళ్యాణ చక్రవర్తి, అలాగే పోతుల సునీత, ఇలా ఒక 7 వరకు ఆ పార్టీని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంకా ఎంతమంది వదిలేసి వెళ్ళిపోతారో కూడా చెప్పలేం ఎమ్మెల్సీలు. సో మళ్ళీ ఎమ్మెల్సీల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఉన్న ఎమ్మెల్సీలో ఈ 34 మందో 33 మందో ఉన్నారని చెప్పుకున్నాం కదా, వాళ్ళలో కొంతమందికి పదవీ కాలం కంప్లీట్ అయిపోతుంది. సో కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఎలక్షన్లు వస్తే వైసీపీకి ఎమ్మెల్సీలు వచ్చే అవకాశం లేదు. ఎమ్మెల్సీ కోటాలు వచ్చినా వైసీపీకి వచ్చే అవకాశం లేదు. అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినా కానీ వైసీపీకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఉపాధ్యాయుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, లేకపోతే మనకి ఉంటాయి కదా గ్రాడ్యుయేషన్ కోటా ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్స్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉందో గతంలో మనం చూసాం. సో ప్రస్తుత ప్రభుత్వం అయితే ఇటు ఉద్యోగాలు ఇస్తూ పోతుంది, డిఎస్సి నోటిఫికేషన్లు ఇస్తోంది. మొన్న మనం చూసాం డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడు ఈ నెలలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది. అలాగే జనవరిలోనే జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయబోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికైతే, కూటమి సర్కార్కి అయితే ఇప్పుడప్పుడే ఎమ్మెల్సీల విషయంలో కానీ, లేకపోతే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కోటాలో కానీ, లేకపోతే టీచర్స్ ఎమ్మెల్సీ కోటా విషయాల్లో కానీ వస్తే, ఎన్నికలు వచ్చినా కానీ ఎటువంటి ఢోకా లేదని కూడా చెప్పొచ్చు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయేవన్నీ గడ్డు రోజులే. మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి కావచ్చు, అంటే కూటమిలోని పార్టీల నుంచి కావచ్చు, లేదా చంద్రబాబు నుంచి కావచ్చు, ఎటువంటి రాజకీయాలు ఎదుర్కొంటారా అనేది మాత్రం చాలా పెద్ద ప్రశ్నగానే మిగిలిపోనుంది. సో కానీ ఈసారి మాత్రం గట్టిగానే రాజకీయం చేస్తారు చంద్రబాబు. ఎందుకంటే గతంలో 2014 నుంచి 19 మధ్య కాస్త జగన్మోహన్ రెడ్డి ఉపేక్షించారు. అంటే వెండిక్ట్ పాలిటిక్స్కి పోకూడదు, కక్షపూరిత రాజకీయాలు చేయకూడదు, సరే పోనీలే కొన్ని అవినీతి కార్యక్రమాలు చేశారని చెప్పేసి ఉపేక్షించారు చంద్రబాబు. కానీ ఇప్పుడు మాత్రం అలా ఉపేక్షించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే తిరుపతి మీద ఎలాంటి దాడి జరిగిందో, తిరుమల మీద ఎలాంటి అవినీతి కార్యక్రమాలు చేశారో అన్నీ కూడా మనం చూసాం. కాబట్టి చంద్రబాబు ఊరుకునే పరిస్థితి ఉన్నా ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరు. హిందూ భక్తులు ఉపేక్షించే పరిస్థితులు అయితే లేరు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు ఇలాంటి కేసులన్నిటి మీద, అంటే తిరుమలలో నెయ్యి కల్తీ కావచ్చు, లేకపోతే పరకామణి కేసు కావచ్చు, లేకపోతే ఇతరత్ర అవినీతి కేసులు కావచ్చు, లేకపోతే అక్రమాలకు సంబంధించి కేసు కావచ్చు, దౌర్జన్యాలకు సంబంధించిన కేసులు కావచ్చు, వీటన్నిటి మీద గట్టి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. అలాగే ల్యాండు, శాండు, లిక్కరు ఇలాంటికి సంబంధించిన స్కాములకు సంబంధించిన వాటి మీద కూడా గట్టి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి సమాచారం ఉంటుంది. కాబట్టి అందుకని నేను టైటిల్లో కూడా నా రాజకీయం చూపిస్తా అని చెప్పేసి నేను మెన్షన్ చేస్తున్నాను. సో దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి కామెంట్ బాక్స్లో.